ఏంటి నా అసలు సడన్గా ఇలా వెళ్ళిపోయారు? ఏదన్నా జరగరాంది జరిగిందంటావా? ఏదన్నా అయ్యుంటే ఏమో. ఈయన హడావిడి ఒక్కసారిగా బెంబేలెత్తిపోయాను. నిజానికి ఏదన్నా జరుగుంటుందంటావా? అన్నీ నా పిచ్చి ఆలోచనలు కానీ అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారే. సర్లే, ఒకసారి ఫోన్ చేస్తే బెస్ట్. అసలు ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారా? మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఏంటినా నా కాల్ కట్ చేస్తున్నాడు. సర్లే, మళ్ళీ చేద్దాం ఉండు. మీరు డయల్ చేస్తున్న బా నంబర్ అసలు మళ్ళీ కట్ చేస్తున్నారే అయినా. సర్లే, ఏదైతే అదైంది, ఆయనే చేస్తారులే. ఏంటో ఈ మనిషి. కూర్చో అమ్మా. వీళ్ళేదో వచ్చినట్టున్నారే. ఏంటండి, పిలుస్తూనే ఉన్నాను, పలక్కుండా వెళ్ళిపోయారు. మీరలా వెళ్ళిపోతే నేను ఏమనుకోవాలి? అసలు ఏం జరిగింది? ఆగవే, 2 నిమిషాలు ముందు లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొని రా. నేను అడిగిన దానికి తప్ప అన్నిటికీ ఆర్డర్స్ వేస్తూ ఉంటారు. సరే ఉండండి, తీసుకొస్తాను. సరే అమ్మా కీర్తి, లోపలికి వెళ్ళు నువ్వు. సరే నాన్న. ఏంటండి, నా మాననే నేను మాట్లాడుతూనే ఉన్నాను, కనీసం నాకు సమాధానం కూడా చెప్పట్లేదు మీరు. ఈ వాటర్ నాకు కాదు, దానికి. ఏమైంది దానికి? ఎందుకు అలా నీరసంగా ఉంది అది అసలు? బయట కళ్ళు తిరిగి పడిపోయింది, అందుకనే ఫోన్ రాగానే కంగారుగా వెళ్ళిపోయాను. ఈ పిల్లకి ఎన్నిసార్లు చెప్పాలి అసలు నేను? ఏమైందే? ఏంటే కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటే? అది రోడ్డు మీద. ఏదైనా జరగరాని జరిగితేను? అబ్బా అమ్మ, ఏంటమ్మా నువ్వు నా మీద అరుస్తున్నావు ఎప్పుడు చూసినా? తినమని చెప్తే తినకుండా వెళ్తే ఇలానే కదా అయ్యేది. అబ్బా, నాకు అసలు మనశ్శాంతి ఉండనివ్వవేంటమ్మా నువ్వు? ఏంటి కీర్తి, రాను ఇలా చేస్తున్నావు నువ్వు? కనీసం ఏమవుతుంది అని ఆలోచించవా? ఏ రోజన్నా నా మాట విన్నావా? నా మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా ఈ రోజు మనకి? బయటికి అయ్యా కూతుర్లు అనేసరికి తెగ పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది. ఈ రోజు చెడిపోతుందంటే అది మీ వల్లే, చూసుకోండి. ఇంకా అయినా నువ్వేందే దాని మీద అరుస్తున్నావు? నువ్వు కూడా ఏంటి నాన్న? చెప్పింది అర్థం చేసుకో కీర్తి. అయినా అది చెప్పేది కూడా నీ మంచి కోసమే కదా. అయినా అది చెప్పింది వినకపోవడం వల్లే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఎవరో ఫోన్ చేస్తే గానీ నేను చూసావుగా ఇవాళ ఏం జరిగిందో. అయినా మాకేం వచ్చేది నీకు మంచి చెప్పడం వల్ల. సరే నాన్న. సరే అమ్మా, ఏం మనసులో పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో. నేను స్టూడియోకి వెళ్ళేసి వస్తా, సరేనా? ఏమో నిన్నే. అరే పిలుస్తుంటే వలుగుతలేవేంది? ఏమైంది? అరే మాట్లాడుతున్నా కదా, చెప్పు. ఇంకా ఏమవ్వాలి? ఏమైంది చెప్తేనే కదా తెలిసేది. మీరు కూడా దాని ముందు నన్ను లోకు చేసే మాట్లాడుతున్నారు. అది కాదమ్మా, నువ్వైనా అర్థం చేసుకో. దానికి ఒంట్లో బాగున్నప్పుడు దాని మీద అరిస్తే ఎలాగా? అది ఏమనుకుంటుంది? నా మీద ప్రేమ లేదు అని అనుకుంటుంది. ఇద్దరం ఇలా గారాబం చేస్తుంటే ఎవరి మాట వింటుంది చెప్పండి? ఇప్పటికే ఎలా చేస్తుందో చూస్తున్నారుగా మీరు. అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇలా అరుస్తూ చెప్తే పిల్లలు అస్సలే మాటినరు. అది ఇప్పుడున్న జనరేషన్ అయితే. అలా అని చెప్పేసి గాలికి వదిలేస్తామా? కాలికి ఎవడు వదిలేమని చెప్పలేదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్తున్నా అంతే. ఇప్పటికే చూస్తున్నారుగా ఎలా చేస్తుందో. మన మాట వినడమే మానేసింది. ఎవరో ఒకరి భయం అయితే ఉండాలిగా. ఉండాలి. పిల్లలకి చెప్పడానికి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇలా ఇష్టం వచ్చినట్టు అరుస్తా ఉన్నాను, దానికేమో ఒంట్లో బాగాలేదు. అయినా చూస్తున్నారుగా, ఈరోజు బయట పడిపోయింది. ఆ అబ్బాయి ఎవరో మంచోడు కాబట్టి ఫోన్ చేస్తే ఇంటికి తీసుకొని వచ్చారు మీరు. అదే ఎక్కడన్నా పడిపోయి ఉంటే, జరగరాంది ఏదన్నా జరుగుంటే? చిన్నవాటికి ఎందుకే ఎక్కడికో వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు. అయినా ఇప్పుడు జరిగేది ఆలోచించండి. ఎప్పుడో జరిగే దాని గురించి ఎందుకు మీకు ఇప్పుడు అదంతా కంగారు పడతా కూర్చుంటారు? పిల్లకి ఏదన్నా అయ్యుంటే? ఇంకేడు పాపు, దానికి ఏం కాదులేవే. మీకేం తెలియదు ఇప్పుడు. నా బాధ ఇప్పుడు కాదు, మీకు తెలుస్తుంది తర్వాత. సరేలే కానీ ఇంకా ఏడ్చింది చాలు. తొందరగా రెడీ అవ్వు, స్టూడియోకి వెళ్దాం. ఇంకా ఏయ్ లేవే, కొంచెం తిందు. బా అమ్మా, నాకు వద్దమ్మా. దా
అరే నాకు వద్దంటుంటేను అయినా తిట్టావు కదా, నాకేమొద్దు. అరే ఇంకా అలకలు ఆపేసి కొంచెం తింటే బాగుపడతావు, లేదనుకో ఈరోజు పడ్డట్టు మళ్ళీ పడతావు. నువ్వు ఇలానే మారం చేసావనుకో మళ్ళీ తిట్టాల్సి వస్తుంది. అవునే, అయినా ఇందాకే కదే కాలేజ్కి వెళ్ళావు, ఈలోపే ఎందుకే రిటర్న్ అయిపోయావు? రోడ్డు మీద ఎలా పడిపోయావు అసలు? పదా ఏమో తెలీదు, సడన్ గా క్లాస్ లో వర్క్ అయిపోయింది, ఇంటికి వచ్చేద్దామని బయలుదేరిపాను. కానీ తీరా ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదమ్మా. అదంతా ఓకే గాని అలా రోడ్డు మీద పడిపోయావు, ఎవరన్నా ఏదైనా చేస్తేనో? ఎవరు ఏం చేస్తారమ్మా? కనీసం ఆలోచించవా? అయినా తిండి తినమని ఇందుకే కదా అడుగుతున్నాను, అయినా నువ్వు నా మాట వింటే కదా కనీసం. నెక్స్ట్ టైం అలా చేయండి, టైంకి తింటాను. అమ్మయ్యా, అయినా నువ్వు నాకు కడుపు నిండా తింటే నాకు ఏ టెన్షన్స్ ఉండవు కదే. సర్లే అయితే కానీ ఇంకా రెస్ట్ తీసుకో, నేను మీ నాన్నతో పాటు స్టూడియోకి వెళ్ళొస్తాను, సరేనా? జాగ్రత్త, తినేసి పడుకో, మళ్ళీ మేము వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, ముందే చెప్తున్నాను. సరే వెళ్ళండి అమ్మా. ఎవరబ్బా కాల్ చేసేది? ఏంటిది ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో హలో, ఎలా ఉన్నావే? చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. నువ్వు ఎలాగో చేయట్లేదు కదా, అయినా నువ్వు అసలు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఈ మధ్య వీడియోస్ చేస్తున్నావు ఏంటి, నువ్వు కూడా చూస్తున్నావా? చూస్తున్నాం వైరల్ అవుతున్నావుగా. అదేం లేదే. అయినా అమ్మా నాన్న ఎటు వెళ్ళారే, లేరా? అమ్మా నాన్న వాళ్ళు ఇంకా షాప్ నుంచి రాలేదే, వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. బాబోయ్ చాలా బోర్ కొట్టేస్తుంది, వాకలేస్తుంది. అమ్మా నాన్న కోసం ఎదురు చూస్తూ చూస్తూ నిద్రపోయేలా ఉన్నాను. నాకైతే వాళ్ళు లేకుండా అస్సలు తినాలనిపించట్లేదు. ఈ లోపు నువ్వు ఫోన్ చేసావు. అయినా నీ వీడియోస్ మన వాళ్ళందరూ చూస్తున్నారువే. అవునా? అయినా మమ్మీ డాడీకి తెలుసానే నువ్వు వీడియోస్ చేస్తున్న విషయం? వాళ్ళు ఏమనలేదా? ఇంట్లో తెలీదే బాబు, తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఓ అవునా, సర్లే తెలిసినప్పుడు చూసుకుందాంలే. ఒకవేళ తెలిస్తే పక్కాగా ఆపిచ్చేస్తారు, అది మాత్రం పక్కా తెలుసు. తెలిసిందేగా. సర్లేవే నేను ఉంటాను, అమ్మొచ్చింది. సరేవే, నేను కూడా తర్వాత చేస్తాను. సరేవే, బాయ్, గుడ్ నైట్. అమ్మయ్యా, పడుకుందా లేదా ఇది? అమ్మయ్యా, పోనీలే పడుకుంది. పిచ్చి తల్లి, అమ్మయ్య దేవుడా. అరే కిట్టి వాళ్ళ డాడీ కదా. అంకుల్ బాగున్నారా అంకుల్? బాగున్నానన్న, నువ్వు ఎట్లున్నావు? బాగున్నా అంకుల్. ఇంకేంటమ్మా విశేషాలు? మీ అమ్మాయి రీల్స్ చాలా బాగా చేస్తుంది అంకుల్. ఏ వీడియోలమ్మా? అదేంటి అంకుల్ మీరు చూడలేదా? ఏమో నాకు తెలియదు, ఒకసారి చూపి. ఇది కూడా అంకుల్ చూడండి. సరే అమ్మా, నేను ఇంటికి వెళ్ళక మాట్లాడతాను, నాకు ఇదేం తెలియదు, మళ్ళీ కలుద్దాం. ఓకే అంకుల్. సరే మళ్ళీ కలుస్తా అయితే, ఉంటా మరి. ఓకే అంకుల్, వెళ్ళొస్తా. ఏంటండి? ఏవండి, మిమ్మల్ని పిలుస్తున్నది ఏంటండి? అలా పారేసి ఏంటదంతా? ఇప్పుడు ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? కాసేపు చిరాగ్గా ఉంది, నన్ను కదపమాక, నువ్వు వెళ్ళి నీ పని చూసుకొని నేను నా పని దేనికి చిరాకు? వాటి మీద చూపిస్తారా? వాటి మీద ఏం కోపం చూపించా? మామూలుగానే పెట్టిందా? మామూలుగా ఏం పెట్టలేదు, పడేసి వెళ్ళిపోతున్నారు. ఇగో అదేదో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తుందంట, నువ్వేం చేస్తున్నావు? అది అలా చేస్తుంటే రోడ్డుని పోయే దానయ్యగాడు ఎవడో వచ్చి నాకు అంకుల్ మీ అమ్మాయి వీడియోలు చేస్తుందని చెప్తే గానీ నాకు ఇంట్లో తెలియదు. అంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. వీడియోలో ఏంటండి, నాకేం తెలుసు? నేను కూడా మీతో పాటు స్టూడియోకే కదా వస్తున్నాను. ముందది ఏం చేస్తుందో తెలుసుకో, వెళ్ళి కనుక్కో. అదేం చేస్తున్నా కానీ దాన్ని ఆపేమని చెప్పు, ఎందుకంటే బయట సొసైటీ అంత మంచిగా ఏం లేదు అది చేస్తున్నట్టు అంతా నడవడానికి. పోయి నీ పని చూసుకోపోనాడు. ఏంటి మీరు? ఏమే ఏంటి ఈ మధ్యలో ఏవో ఫోన్లో వీడియోలు చేస్తున్నావంట? అయినా నీకెన్నిసార్లు చెప్పానే నేను ఇలాంటి వీడియోలు ఏమి చెయ్యొద్దు అని?
గతంలో నీకు బోల్డ్ సార్లు చెప్పాను. నీకెవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పరు? మీ నాన్నకు ఆల్రెడీ అందరూ వచ్చి చెప్తున్నారంట. అమ్మ నీకు కూడా తెలుసు కదమ్మా నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని. అయినా నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ ఫోన్లో ఉండొద్దు అని చెప్పేసి, అయినా నా మాట వినడమే మానేసావు. ఇప్పుడు దాంట్లో ఏం తప్పు ఉందమ్మా? అందరూ చేస్తున్నారు, అందరితో పాటు నేను. అందరి సంగతి నాకు అనవసరం, కానీ ఈ రోజు చెప్తున్నాను, ఇంకొకసారి ఈ వీడియోలు చేసినట్టు కనిపించినా, మీ నాన్నకి అందరి ద్వారా చెవులకి వినిపించినా అస్సలు బాగో చెప్తున్నాను. ఈ రోజు ఇక్కడితో అన్ని ఆపేస్తే బాగుంటుంది. లేదంటే చెప్పిన మాట విని అన్నిటినీ డిలీట్ చేస్తున్నావు ఇప్పుడే. నువ్వు డిలీట్ చేస్తానులే అమ్మా. సరే వెళ్ళి ఇంకా మానేస్తావనే అనుకుంటున్నాను. మానేయకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి. ఎప్పుడు చూసినా కనీసం నాకు ఇష్టమైంది ఏది చేయరు. ఎందుకని వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోరు నన్ను. నాకేం కావాలో ఎందుకు అడగరు? ఎప్పటికీ నా లైఫ్ ఇంతేనా? నాకు నచ్చింది ఏది నా లైఫ్లో ఉండదా?